బాడీ పోస్ట్ మార్టం మా ఓళ్ళు పేస్ ఒకటే కనిపించింది. అప్పటికీ నేను అడిగాను, నేను ఇక్కడ ఫార్మాలిటీస్ అయ్యాక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాక నేను అడిగాను, ఏమన్నా ఒక్కసారి నా కూతుర్ని ఎందుకు కట్ చేసేస్తారు, బాడీ పోస్ట్ మార్టం చేసేస్తారని నాకు తెలుసు. అందుకని నేను ఒక్కసారి బాడీ పోస్ట్ మార్టం చేయకుండా చూసుకుంటానని అంటే అవ్వదు, ఇప్పుడే నువ్వు ఇలా ఏడుస్తున్నావు కదా, నీ కూతురు నువ్వు చూడలేవన్న నేను నా పరిధిలో చూసిన నా కూతురు నిజంగా ఆఖరి నా అందమైన కూతురు నిజంగా అలా అంత భయంకరంగా ఉంటుందని అసలు అనుకోలే. నా కూతురు నాకు కాకుండా చేసాడు, నా కూతుర్ని వాడుకున్నాడు. నా కూతురు డబ్బు తిన్నాడు, డబ్బు పోతే పోయింది, ఈరోజు కాకపోతే రేపు సంపాదించుకుంటాను, కనీసం నా కూతుర్ని ఈ భూమి మీద లేకుండా చేసేసాడు. అమ్మా కామలి ఎంత పని చేసావే నా కూతురా, నాకెందుకే ఎంత శిక్ష చేసిపోయావు, నా 20 ఏళ్ళ కూతురు మొన్నే 19 పూర్తయి 20 వచ్చింది, కిందటి నెలలో జనవరి 13కి పుట్టింది. నా కూతురు తిడతానని దాచేసింది, నేను భయపడతానని నాకేమీ చెప్పకుండా ఈరోజు ఆడి చేతులు పాలైపోయింది. అమ్మా నా కోమలే, ఎందుకీ నాకు ఎంత శిక్ష చేసావు, నేనేం పాపం చేశానే, అన్ని దైవ దర్శనాలకు వెళ్ళావు, ఏ దేవుడైనా నిన్ను కాపాడలేదే, ఎన్ని గుళ్ళు తిరిగావే, ఎన్ని గుళ్ళు, నేను తిరగలేని గుళ్ళు కూడా తిరిగావు కదే, ఎందుకే నన్ను ఎంత కోత పెట్టిపోయావు, మా అమ్మ తింగరు దన్నావు, ఈ తింగరు దన్ను చాలా పోయావే, ఏం చూసుకొని బతుకునే, నా 2 కళ్ళు ఒక కన్ను పోయింది నా కూతురా, నా 2 బిడ్డలు 2 కళ్ళు నేడ్చాను నేను, నా కొడుకు కూతురు, నేను ఇంకెలాగైనా బతకొచ్చు అనుకున్నాను, కానీ ఈరోజు నా కూతురు నా కాకుండా పోయింది అడవల్ల. నా కోమలే, నా కూతురా, ఎందుకీ నాకు ఎంత శక్తి చేసావు, ఇప్పటికే నేను జీవోత్సవంలో బతుకుతున్నాను, నన్ను ఇంకా జీవోత్సవం చేసేసావు జీవితకాలం. నా కూతురా, నా కోమలి, ఎందుకమ్మా నన్ను ఎంత మోసం చేసిపోయావు, ఆడి కోసం ఆలోచించి కనీసం నీ తమ్ముడు, నీ అమ్మ, నీ బాబు ఉన్నారని కూడా ఆలోచించుకోకుండా, నీ తండ్రి ఎంత ఇచ్చేది, నా తండ్రి అంటే పంచి ప్రాణాలు కదే, కనీసం మీ నాన్న అయినా గుర్తు రాలేదే నీకు, ఎందుకే మమ్మల్ని ఎంత ముంచేసావు. ఏడవకండి, మిమ్మల్ని ఏడిపించాలని కాదు, పోలీసులకి ఏం కంప్లైంట్ ఇచ్చారు మీరు? పోలీసులు జరిగిందే చెప్పాను, అమ్మ ఇలా జరిగిందని, ఇప్పుడు మీకు అలా చెప్పాను, వాళ్ళకి అదే చెప్పాను. తీసుకున్నారా అఖిల్ని అదుపులోకి తీసుకున్నారా పోలీసులు? ఆ విషయం అయితే నాకు నిన్న పోలీస్ స్టేషన్కి వచ్చాడా అఖిల్? నిన్న అదే ఫస్ట్ టైం. వాడు నిజంగా నా కూతురు గోరుకు కూడా పనికిరాడు, వాడు ఎంత జాబ్ చేసినా, వాడు ఏం జాబ్ చేస్తున్నాడు, ఏ సాఫ్ట్వేర్, ఇలాంటి ఉన్నా నా కూతురు ఎంత చండాలంగా ఉన్నావన్నా ప్రేమించి ఇలా చేసుకుంది, అలా ఇలాంటి కోసం ఆ ప్రాణం తీసుకుంది. ఆడేం బాగున్నాడు, ఆడేమన్నా అసలు ఏమన్నా కనీసం ఇదిగా ఉన్నాడా, ఆడు అసలు ఏమన్నా ఆ చింపుడు జుట్టు, ఆడ అవతారం చూస్తే ఆడు అసలు జాబ్ చేసుకున్న వాళ్ళలాగే లేడు. తన మీద ఇప్పుడు కోమలిని తిరిగి తీసుకురాలేమో, తన ఆత్మన్న అట్లీస్ట్ శాంతించాలంటే అఖిల్కి ఎలాంటి శిక్ష విధించాలని మీరు కోరుకుంటున్నారు?
వాడికి ఒకటే, వాడు ఇంకా జీవితంలోనే ఏ ఆడపిల్ల జోలికి వెళ్ళకూడదు. ఆడపిల్లను ఏ ఆడపిల్లనైనా కన్నెత్తి చూడాలంటే మళ్ళీ వాడు ఇంకా మళ్ళీ ఏ ఆడపిల్ల జీవితంలోకి వెళ్ళకుండా వాడిని శిక్షించాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఎలాంటి శిక్ష విధించాలనుకుంటున్నాను? ఎలాంటి శిక్ష అంటే ఇంకా అదేనమ్మా, ఇంక జీవితంలో వాడు ఇంక ఎప్పుడూ ఇది అవ్వకూడదు. జీవితంలోనే నిజంగా నాకు దేవుడు అన్నవాడు ఉంటే వాడికి సరైన శిక్ష ఇవ్వాలి. నేను ఈరోజు ఎలా బాధపడుతున్నాను, వాడు జీవితాంతకాలం బాధపడాలని నేను కోరుకుంటున్నాను. అంతే. ఫైనల్గా ఏం చెప్తారు మీరు? ఆ కోమలికి సంబంధించినటువంటి, కోమలిని మేము ఎవరం కూడా తిరిగి మీకు తీసుకొచ్చి ఇవ్వలేము, ఆ బాధని తీర్చలేము, ఇంకేమని చెప్తానమ్మా? నా కూతురే నాకు లేకుండా పోయింది. నా కూతురే నన్ను మోసం చేసిపోయింది. కనీసం ఈ తల్లి ఇంత కనీసం నా తల్లి, తండ్రి, నా తమ్ముడు, నా ఫ్యామిలీ మెసేజ్ పెట్టిందా? అమ్మ క్షమించండి నన్ను, మీరు జాగ్రత్త, తమ్ముడిని బాగా చూసుకోండి. నాకు పెట్టింది. ఏ టైంకి పెట్టింది? నా సెల్లకు పెట్టింది. అంటే ఎప్పుడు పెట్టింది? సండే పెట్టింది. సండే నైట్ పెట్టింది. నా ఫ్రెండ్ నాకు ఇప్పుడు ఫోన్ చేసి అమ్మాయి మీ అమ్మాయే కదా అని వాడు అలా చెప్తుంటే నాకే అవునా, నేను చూడలేదు అసలు. నా కూతురు చూడమ్మా, ఎంత నా అందమైన కూతుర్ని ఎలా చేసాడు అయ్యాదమ్మ. నిజంగా జీవితంలో నేను కోలుకోలేని శిక్ష చేశా. కోమలి ఆదివారము మెసేజ్ పెట్టింది, అమ్మ జాగ్రత్తగా ఉండు, తమ్ముడిని బాగా చూసుకోనని చెప్పేసి. కోమలి చివరిగా ఆ మెసేజెస్ పెట్టింది. అప్పుడు మాకు అర్థమవలేదు ఎందుకు కోమలి ఆ మెసేజ్ పెట్టింది అని చెప్పేసి. కానీ అఖిల్ 6 months బ్యాకే మాకు తెలిసి మేము మాట్లాడినప్పుడు ఫ్రెండ్స్ అని చెప్పారు. కానీ అఖిల్ మా కూతుర్ని చంపేశాడు, కాలి గోటికి కూడా అఖిల్ పనిచేయడు అని చెప్పేసి తల్లి కన్నీరు మున్నీరు అవుతుంది. నిజంగా కోమలిని ఎవరూ తీసుకొచ్చి ఇవ్వలేము, కానీ కోమలి ఆత్మకైనా శాంతి చేకూరాలి. ఇంకొక ఆడపిల్లకి అన్యాయం జరగకూడదు అని అంటే అఖిల్ని కఠినంగా శిక్షించాలి. ఇంకా వేరే అమ్మాయి జోలికి అఖిల్ వెళ్ళకూడదు అని అంటే అఖిల్కి శిక్ష పడాల్సి ఉంది అని చెప్పేసి ఆ తల్లి కన్నీరు మున్నీరుగా విలిపిస్తుంది. అయితే ఎప్పుడైతే కోమలి మెసేజ్ చేసిందో అర్ధరాత్రి, ఆ తర్వాత కూడా కాల్ చేసే ప్రయత్నం చేస్తే కాల్ లిఫ్ట్ చేయలేదని తల్లి చెప్తుంది. అయితే కోమలితో జరిగినటువంటి చాటింగ్ మొత్తం ఒక్కసారి ఆ ఒక్క మెసేజ్ ఎందుకు చూపించాలనుకుంటున్నాను అని అంటే, ఏ తల్లికి కూడా ఎలాంటి కష్టం రాకూడదు, అమ్మ జాగ్రత్త అని మెసేజ్ పెట్టింది అని అంటే కోమలి ఎంత డిప్రెషన్లో ఉండుంటుందో అనేది అది ఒక్కసారి మనం చూస్తే ఇక్కడ ఐ లవ్ యూ మమ్మీ సో మచ్, జాగ్రత్త, తమ్ముడుని బాగా చూసుకో అనని ఆ మెసేజ్ అనేది కోమలి తల్లికి పెట్టినటువంటి మెసేజ్ని కూడా బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఎప్పుడైనా ఐ లవ్ యూ చెప్పిందా అలా మీకు? ప్రతిసారి నాకు ఐ లవ్ యూ చెప్తాదమ్మా. ప్రతిసారి ఐ లవ్ యూ అమ్మ, ఐ లవ్ యూ అమ్మ అంటే నేను పిచ్చిదాల్లా మురిసిపోయేదాన్ని. ఐ లవ్ యూ అమ్మ, ఐ లవ్ యూ అమ్మ. అమ్మ నువ్వు మీ అమ్మ నిన్ను తెల్లగా కన్నాదమ్మా, నువ్వు నన్ను నల్లగా కన్నావమ్మా. అందరూ అంటున్నారమ్మా, నేను మొన్న సంక్రాంతిలో మా ఊళ్ళో వాళ్ళందరూ వస్తారు, ఆశ్చర్యపోతున్నారు ఆ పిల్లని చూసి. పిల్లంటే పిల్ల కాదు, నీ ఇలాగే ఉంది అంటే అమ్మ అలా అంటున్నారమ్మా, నేను ఇలాగే ఉంటాను కదా. ఈ రోజున అలా ఉన్న కూతురు నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. కోమలిని పెండ్లిపీట మీద చూడాల్సినటువంటి దాన్ని అలా చూడడం ఏ తల్లికి కూడా కష్టం రాకూడదు. సో అఖిల్ని శిక్షించాలి అని ఆ తల్లి కోరుకుంటుంది. ఇక మాకు జరగాల్సిన నష్టం అంతా కూడా జరిగిపోయింది. న్యాయం అంటే ఇంకా డీటెయిల్స్ అన్నీ కూడా కావాలి అంటే కోమలి ఫ్రెండ్ మానసాన చిన్నిని అడిగితేనే అన్ని విషయాలు కూడా బయటికి వస్తాయి అని చెప్పి కూడా తల్లి తన ఆవేదన వ్యక్తం చేస్తుంది.